ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానము చేత మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. దేవుడు ఒక్క మాట సెలవిస్తే తన యొక్క దాసుడు స్వస్థపడతాడు అని ఇక్కడ శతాధిపతి పలుకుతున్నటువంటి మాట ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి అంటున్నాడు, నీవు మాట మాత్రమే సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని. దేవుడు ఎన్నో మాటలు మనతో మాట్లాడుతూ ఉంటాడు, కానీ మనము విశ్వాసం ఉంచలేకపోతుంటాం దేవుని యొక్క మాట మీద. అయితే ఇక్కడ దాసుడు స్వస్థపరచబడడానికి ఒక శతాధిపతి అంటే 100 మందికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడు, యేసయ్యను బ్రతిమిలాడుకుంటున్నాడు. నువ్వు మాట మాత్రము సెలవివ్వయ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని. తనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాన్ని జరిగించాడండి. మరి ఈ రోజున మనం కూడా విశ్వాసము కలిగి ఉంటే, దేవుడి యొక్క మాట పైన మనము విధేయత చూపగలిగితే, నమ్మకం ఉంచగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే, దేవుడు సెలవిచ్చినట్లుగా నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. అక్కడ శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయువు రోగముతో మంచాన పడి ఉన్నాడు. అయితే నీకు ఇంత విశ్వాసం ఉంది కదా, నేను వచ్చి ఆ దాసుని స్వస్థపరుస్తాను అని యేసయ్య అన్నప్పుడు అతను అంటున్నాడుగా, నువ్వు నా ఇంట్లోనికి వచ్చే అంత పాత్రుడను నేను కాదు ప్రభా, నువ్వు ఒక్క మాట సెలవివ్వయ్యా, అయితే నా దాసుడు స్వస్థపరచబడతాడు అని బ్రతిమిలాడుకుంటున్నాడు. ఈ రోజున అందరూ యేసయ్య మా ఇంటికి రావాలి, యేసయ్య మా పరిస్థితుల్లో చూడాలి, మాకు ఆయన యొక్క కటాక్షం కావాలి అని అడుగుతారు, తప్పులేదు. కానీ దేవుడి పైన విశ్వాసము ఎంతగా మనం ఉంచగలుగుతున్నాము అన్నదే మనము ప్రశ్నించుకోవాలి. ఆ యొక్క శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. తన యొక్క దాసుని స్వస్థపరిచినటువంటి రీతిగా దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. నీకున్న ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా ఆయన విడుదలనిస్తాడని ఈ రోజున దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే మన యొక్క ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. మన యొక్క దుఃఖము మన నుండి వెళ్ళిపోయి సంతోషం మనకు కలుగుతుంది. మన వేదన, మన బాధ, మన చింత యావత్తు కూడా కొట్టివేయబడుతుంది అని నీవు నమ్మగలిగితే, విశ్వాసము దేవుని పైన ఉంచగలిగితే, దేవుని యొక్క వాగ్దానము పైన నువ్వు నమ్మకం ఉంచగలిగితే, దేవుడు అద్భుతమైన కార్యము నీ కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుణ్ణి నువ్వు ఆహ్వానించాలి, దేవుని పైన విశ్వాసం ఉంచాలి. ఆ శతాధిపతికి ఉన్నటువంటి కనికరము, కటాక్షము నీకు ఇతరుల పైన ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించునుగా. వాగ్దానమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసమును మేము కూడా కలిగి ఉండాలని, మరి తండ్రి తన యొక్క దాసుడి పైన తనకున్నటువంటి ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి ప్రభా, నిన్ను ఏ విధంగా అయితే బ్రతిమిలాడుకున్నాడో ప్రభా, మేము కూడా అయా మా యొక్క పరిస్థితులను బట్టి మీ సన్నిధికి రావాలి. మీరు అయా మీ పైన విశ్వాసం ఉంచాలి, మీ పైన నమ్మకం ఉంచాలని తండ్రి మీరు మాతో మాట్లాడారు. అయా ఖచ్చితంగా మీరు ఏదైతే సెలవిస్తారో అది జరిగి తీరుతుందని తండ్రి సూటిగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ కష్టాల్లో ఉన్నారో, ఎటువంటి సమస్యల్లో కూరుకుపోయి ఉన్నారో, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల గుండా వారు వెళ్తున్నారో, అప్పుల భారాలతో కృంగిపోయి నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ఈ రోజు అంతటినీ వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా. అదే విధంగా వారు బయటికి వెళ్తుండగా, వస్తుండగా మీ
యొక్క కటాక్షము, మీ యొక్క కాపుదల, మీ యొక్క తండ్రి అయ్యా సన్నిధిని వారితో ఉంచి సంపూర్ణముగా తండ్రి బిడ్డలందరినీ తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరచమని బ్రతిమిలాడుకుంటూ, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేసి ఈ రోజున తండ్రి మీ యొక్క కనికరము వారిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.